హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేతి బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి. అది కొద్దిగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ సోంపు జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని బంగారం వర్ణం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత 1 కేజీ నేతి బీరకాయలని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా ఈ 3 వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలాగా స్టీమ్ చేయాలండి. ఉప్పు వేసాం కదా, అందులో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చింది. తర్వాత దాన్ని కలుపుకొని అందులో ఒక చిన్న కప్పుడు శనగపప్పు 1 గంట ముందే నేను నానబెట్టుకున్నానండి. అది అందులో వేసి మళ్ళా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ విధంగా చేస్తున్నాను కదా, ఇది ఒక 80% మాత్రమే ఉడికిందండి. అందుకని నేను మళ్ళీ అందులో 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టి ఉడికించానండి. ఈ కూర రోటీల్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది.